showing us what dedication, discipline, and perseverance can achieve. I'm sure this academy will help nurture many talented young athletes by giving them the right guidance, facilities, and encouragement to reach their full potential. And it is wonderful to have Sri Nara Lokesh Garu with us today. His support for initiatives like this reflects a strong commitment to encouraging sports and empowering the youth of Andhra Pradesh. May this institution become a place where future champions are shaped and where many dreams take flight. Thank you, everyone. Thank you, Swati ma'am. Can I request Shri Velagapudi Ramakrishna Babu Garu, Member Legislative Assembly, Visakhapatnam East Constituency, to kindly greet the audience. అందరికీ నమస్కారం. ఈరోజు పివి సింధు గారి స్పోర్ట్స్ అకాడమీ శంకుస్థాపనకు ఇచ్చేసిన విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారికి, పివి సింధు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, స్పోర్ట్స్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, రవినాయుడు గారికి, అలాగే స్పోర్ట్స్ ఎండి మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ పివి సింధు అకాడమీ విశాఖ నగరానికే కాకుండా మా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు నివసించి అరిలోవ ప్రాంతంలో, ఈ తోటగరువు ప్రాంతంలో అకాడమీ నిర్మిస్తున్నందుకు మనందరి తూర్పు నియోజకవర్గ ప్రజలందరి తరఫున పివి సింధు గారికి మరియు లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అకాడమీ పక్కనే ఉన్నటువంటి తోటగారు హై స్కూల్కి ఈ సంవత్సరం నారా లోకేష్ గారు +1 అంటే జూనియర్ కాలేజ్ కూడా ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పివి సింధు గారు 2016లో రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆవిడ. అలాగే 2020లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం 2 సార్లు ఒలింపిక్ పథకాలు గెలిచిన తొలి భారతీయురాలు. అలాగే 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక భారతీయురాలు పివి సింధు గారు. ప్రస్తుతం పివి సింధు గారు ప్రపంచ ర్యాంకింగ్లో 2వ స్థానంలో ఉన్నారు. అది మన విశాఖ నగరానికి ఆవిడ రావటం మనకి ఎంతో గర్వకారణం. ఆవిడికి అవార్డులు అయితే పొద్దునుంచి సాయంకాలం దాకా చెప్పొచ్చు అన్ని అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేషనల్ వాలీబాల్ ప్లేయర్సు. వారి ఫాదర్కి అయితే రమణరావు గారికి మన వెస్ట్ శాసనసభ్యులు గణబాబు గారితో పాటు వీళ్ళు కూడా అందరూ నేషనల్ ఆడారు. ఈయన కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాకుండా మన తూర్పు నియోజకవర్గంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గూగుల్ డేటా సెంటరు 160 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 52 ఎకరాల్లో ఈ ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైన కంపెనీలు కానీ రైల్వే జోన్ లాంటి ఆఫీసులు రావటం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఎంపీ గారు శ్రీభారత్ గారి ఆధ్వర్యంలో, మన పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 కోట్ల రూపాయలు పెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణంలో ఉంది. 2 ఫ్లోర్లు కూడా అయినాయి. రాష్ట్రంలో 5 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వస్తే 3 విశాఖపట్నం, 1 ఈస్టు, 1 భీమిలి, 1 గాజువాక, మిగతా 2 నెల్లూరు, తిరుపతి. అంతేకాకుండా 2014-19లో హెల్త్ సిటీ పక్కన ఈ ప్రాంతంలో క్రీడాకారులు ఎక్కువ ఉండటం వలన చంద్రబాబు నాయుడు గారు 3 ఎకరాలు అలాట్ చేశారు. త్వరలో ఖేలో ఇండియా 14 కోట్లు ఫండ్స్ తీసుకురావడానికి ఎంపీ భరత్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది రాగానే
లోకేష్ గారు పివి సింధు గారు వచ్చి శంకుస్థాపన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి మంచి పివి సింధు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో అనేక క్రీడల పట్ల అనేక మంది క్రీడాకారులు పేదవారు మధ్యతరగతి వారు ఉన్నారు. మీ స్ఫూర్తిగా మీ స్థాయికి వారందరినీ తీసుకు showing us what dedication, discipline, and perseverance can achieve. I'm sure this academy will help nurture many talented young athletes by giving them the right guidance, facilities, and encouragement to reach their full potential. And it is wonderful to have Sri Nara Lokesh Garu with us today. His support for initiatives like this reflects a strong commitment to encouraging sports and empowering the youth of Andhra Pradesh. May this institution become a place where future champions are shaped and where many dreams take flight. Thank you, everyone. Thank you, Swati ma'am. Can I request Shri Velagapudi Ramakrishna Babu Garu, Member Legislative Assembly, Visakhapatnam East Constituency, to kindly greet the audience. లేదు బాబు, తెలుగే బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు పివి సింధు గారి స్పోర్ట్స్ అకాడమీ శంకుస్థాపనకి ఇచ్చేసిన విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారికి, పివి సింధు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, స్పోర్ట్స్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, రవినాయుడు గారికి, అలాగే స్పోర్ట్స్ ఎండి మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ పివి సింధు అకాడమీ విశాఖ నగరానికే కాకుండా మా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు నివసించి అరిలోవ ప్రాంతంలో, ఈ తోటగారు ప్రాంతంలో అకాడమీ నిర్మిస్తున్నందుకు మనందరి తూర్పు నియోజకవర్గ ప్రజలందరి తరపున పివి సింధు గారికి మరియు లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అకాడమీ పక్కనే ఉన్నటువంటి తోటగారు హై స్కూల్కి ఈ సంవత్సరం నారా లోకేష్ గారు +1 అంటే జూనియర్ కాలేజ్ కూడా ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పివి సింధు గారు 2016లో రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆవిడ. అలాగే 2020లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం 2 సార్లు ఒలింపిక్ పథకాలు గెలిచిన తొలి భారతీయురాలు. అలాగే 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక భారతీయురాలు పివి సింధు గారు. ప్రస్తుతం పివి సింధు గారు ప్రపంచ ర్యాంకింగ్లో 2వ స్థానంలో ఉన్నారు. అది మన విశాఖ నగరానికి ఆవిడ రావటం మనకి ఎంతో గర్వకారణం. ఆవిడికి అవార్డులు అయితే పొద్దునుంచి సాయంకాలం దాకా చెప్పొచ్చు అన్ని అవార్డులు వచ్చినాయి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నేషనల్ వాలీబాల్ ప్లేయర్సు. వారి ఫాదర్కి అయితే రమణరావు గారికి మన వెస్ట్ శాసనసభ్యులు గణబాబు గారితో పాటు వీళ్ళు కూడా అందరూ నేషనల్ ఆడారు. ఈయన కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతేకాకుండా మన తూర్పు నియోజకవర్గంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గూగుల్ డేటా సెంటరు 160 ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు నిర్మాణం చేపడటం జరిగింది. అంతేకాకుండా 52 ఎకరాల్లో ఈ ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైన కంపెనీలు కానీ రైల్వే జోన్ లాంటి ఆఫీసులు రావటం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఎంపీ గారు శ్రీభారత్ గారి ఆధ్వర్యంలో, మన పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 కోట్ల రూపాయలు పెట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణంలో ఉంది. 2 ఫ్లోర్లు కూడా అయినాయి. రాష్ట్రంలో 5 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వస్తే 3 విశాఖపట్నం, 1 ఈస్టు, 1 భీమిలి, 1 గాజువాక, మిగతా 2 నెల్లూరు, తిరుపతి.
అంతేకాకుండా 2014-19లో హెల్త్ సిటీ పక్కన ఈ ప్రాంతంలో క్రీడాకారులు ఎక్కువ ఉండటం వలన చంద్రబాబు నాయుడు గారు 3 ఎకరాలు అలాట్ చేశారు. త్వరలో ఖేలో ఇండియా 14 కోట్లు ఫండ్స్ తీసుకురావడానికి ఎంపీ భరత్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది రాగానే లోకేష్ గారు, పివి సింధు గారు వచ్చి శంకుస్థాపన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి మంచి పివి సింధు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాంతంలో అనేక క్రీడల పట్ల అనేక మంది క్రీడాకారులు పేదవారు, మధ్యతరగతి వారు ఉన్నారు. మీ స్ఫూర్తిగా మీ స్థాయికి వారందరినీ తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.